మండల ప్రజలందరికీ నా నమస్కారం తెలియజేస్తూ, మరి ఇల్లంతకుంట మండలం అనేది మండలంలో గత కొన్ని రోజుల నుంచి రోడ్ సౌకర్యం బాగలేక ద్విచక్ర వాహనాలు కానీ, ఆటోలు కానీ, ట్రాక్టర్స్ కానీ, బస్సులు కానీ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిలో చాలా పెద్ద మండలంలో పెద్ద మెయిన్ రోడ్లకే గుంతలు ఏర్పడి రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతూ, మరి ఇదే రోడ్లో కూడా చిప్స్ కానీ, మెటల్ కంకర కానీ భారీ వాహనాలు నడవడం మూలంగా ఇంకా రోడ్లు పూర్తిగా అధ్వానంగా మారినాయి. మరి గతంలో సిద్దిపేట నుంచి ఇల్లంతకుంటకు 4 లైన్ రోడ్ మంజూరు అయినప్పటికీ, మరి ఆ మంజూరు అయినప్పటికీ తర్వాత సిద్దిపేట నుంచి చిన్నకోడూరు వరకు రోడ్డు పనులు మొదలైనప్పటికీ, మరి చిన్నకోడూరు నుంచి కిష్టాపురం వరకు, కిష్టాపురం నుంచి ఇల్లంతకుంట వరకు 4 లైన్ల రోడ్లు మరి ఎందుకు ఆగిందని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రెస్ ద్వారా ప్రశ్నించడం జరుగుతుంది. తక్షణమే ఈ 4 లైన్ల రోడ్లను మంజూరు ఇప్పించి రోడ్డు పనులు మొదలుపెట్టి ఇల్లంతకుంట మండల ప్రజానీకాని యొక్క మన్నను పొందవలసిందిగా ఇప్పుడున్న నాయకులకు నేను చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా జిల్లాల నుంచి ఇల్లంతకుంట కూడా 13 కోట్లు మంజూరు అయినప్పటికీ మరి ఆ రోడ్డు కూడా ఆగిపోవడం బాధాకరం. అదేవిధంగా ఏదైతే 50 పడకల హాస్పిటల్ ఇల్లంతకుంటలో ఎప్పుడో మంజూరు అయినప్పటికీ త్వరితగతిన పూర్తి చేసి మరి 24 గంటల హాస్పిటల్ సౌకర్యం మండల ప్రజలకు కల్పించవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మరి 24 గంటల సౌకర్యం లేక దాదాపు పాము కుట్టినా, తేలు కుట్టినా ఈ మండలంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలకు ఇబ్బంది పడుతున్నప్పటికీ ఇప్పుడున్నటువంటి పల్లె దవాఖానకు పోదామంటే తోవ కూడా సరిగా లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిలో వాళ్ళు కూడా మరి సాయంత్రం 4 గంటల వరకే బంద్ చేసి పొద్దున 7 గంటల నుంచి 4 గంటల వరకే ఉండడం మూలంగా ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజలకు మరి హాస్పిటల్ సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడుతుండ్రు. మరి ఇల్లంతకుంట మండలం అనేది చాలా పెద్ద మండలం, 33 గ్రామాలతో పాటు ఈ 33 గ్రామాలలో పత్తి ఎక్కువ పండిస్తూ మరి రైతులు అనేక ఇబ్బందులు పడుతూ మరి పాము కాటు కానీ పత్తికి విస్కారం చేసినప్పుడు మందుకు గురై చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ పరిస్థితిలో మరి ఇల్లంతకుంట మండల ప్రజలను ఆదుకోవాలంటే వెంటనే 50 పడకల హాస్పిటల్ పూర్తి చేయాలి. లేదంటే ఆ బిల్డింగ్ పూర్తయ్యే వరకు కూడా ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఏదో ఒక బిల్డింగ్ను కిరాయికి తీసుకొని ఈ 24 గంటల మరి ఆ హాస్పిటల్ సౌకర్యం కల్పించవలసిందిగా ఈ సందర్భంగా ఏదైతే సిరిసిల్ల జిల్లా ఉంది మనకు, మరి జిల్లా హెడ్ క్వార్టర్కు ప్రతి మండలం నుంచి 4 లైన్ రోడ్డు అవసరం ఉంది. మరి ఆ రోడ్డు కూడా అధ్వానంగా ఉంది. సిరిసిల్ల పోవాలంటే 20 కిలోమీటర్లకు దాదాపు గంట సమయం పడుతుంది. మరి అనేక మందికి యాక్సిడెంట్ల మూలంగా బండ్లు కూడా ఖరాబ్ అవుతున్నటువంటి పరిస్థితిలో వెంటనే ఈ రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, అదే కాకుండా మరి ఇల్లంతకుంటలో ఏదైతే రోడ్డు మరి రోడ్డు మొదలుపెట్టి నెలలు గడుస్తుందా పూర్తి చేయకపోవడం, మరి అది పూర్తి చేయకపోవడం సమంజసం కాదని చెప్పి ఈ సందర్భంగా వారికి గుర్తు చేస్తూ మరి వెంటనే ఆ రోడ్డును పూర్తి చేసి మరి ఏదైతే మీరు అనుకున్నట్టుగా మరి పూర్తిగా డ్రైనేజ్ కానీ అక్కడ ఉన్నటువంటి డివైడర్ నుంచి 24 ఫీట్ల 25 ఫీట్ల మీరు అనుకున్నారు, మరి ఆ ప్రకారంగా ఎక్కడైతే 0 పాయింట్ నుంచి మరి ఎక్కడ వరకు అయితే అనుకున్నారో అక్కడి వరకు పూర్తి చేయవలసిందిగా మరి మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దీన్ని రాజకీయంగా చూడొద్దని చెప్పి అభివృద్ధి పంతంలో చూసి అభివృద్ధిలో ముందంజ ఉంచాల్సిందిగా మరి ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులను మరి వారికి ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.